నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదే క్రిప్టో ట్రేడింగ్ బేసిక్స్ మరియు మార్కెట్ స్ట్రక్చర్. ట్రేడింగ్ నేర్చుకోవాలంటే లక్షలు పోసి ఖరీదైన కోర్సులు కొనాలనే అపోహను ముందు పక్కన పెట్టేద్దాం. అత్యంత సులభంగా చార్ట్లను ఎలా చదవాలో, అసలు మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే: ఎక్స్చేంజ్లు మరియు ఎఫ్ఐయు కంప్లయన్స్, క్రిప్టో ట్రేడింగ్ పేర్స్, క్యాండిల్ స్టిక్స్ ఎలా పనిచేస్తాయి, విక్స్ మరియు మార్కెట్ సెంటిమెంట్, అలాగే సరైన టైం ఫ్రేమ్స్ ఎంచుకోవడం. మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో డీటెయిల్స్ వరకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ప్రకారం ఫటాఫట్ వెళ్ళిపోదాం. మొదటి విభాగం: ఎక్స్చేంజ్లు మరియు ఎఫ్ఐయు కంప్లయన్స్. అసలు మార్కెట్లోకి దిగే ముందు ఈ ప్లాట్ఫామ్స్ వెనక ఉన్న మెకానిజం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అత్యంత కీలకమైన మొదటి అడుగు. సాధారణంగా స్టాక్ మార్కెట్ అంటే, ఉదాహరణకు ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో ఒక స్టాక్ ధర ఏ బ్రోకర్ దగ్గర చూసినా ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది గదా. కానీ క్రిప్టో ఎక్స్చేంజ్లలో అలా ఉండదు. ఇక్కడ ఒక్కో ప్లాట్ఫామ్కి దేనికదే సపరేట్ లిక్విడిటీ పూల్స్ ఉంటాయి. అందుకే వేరువేరు ఎక్స్చేంజ్లలో ఒకే కాయిన్ చూసినప్పుడు ధరల్లో చిన్న చిన్న మార్పులు అంటే వేరియేషన్స్ కనిపిస్తుంటాయి. ట్రేడింగ్ మొదలు పెట్టే ముందు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. మన రెగ్యులర్ స్టాక్ మార్కెట్కి సెబీ ఎలాగో, క్రిప్టో ప్లాట్ఫామ్లకు ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, అదేనండి ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ అలా అన్నమాట. ఒక ఎక్స్చేంజ్ 100 రకాల అద్భుతమైన ఫ్యూచర్లిచ్చినా, భారీ లెవరేజ్ ఆఫర్ చేసినా, దానికి ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ లేదంటే మాత్రం పెట్టుబడికి ఎలాంటి భద్రతా ఉండదు. కాబట్టి క్యాపిటల్ సేఫ్గా ఉండాలంటే ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా చెక్ చేసుకోవాలి. రెండవ విభాగం: క్రిప్టో ట్రేడింగ్ పేర్స్. సేఫ్ ఎక్స్చేంజ్ దొరికేసింది, మరి నెక్స్ట్ ఏంటి? ట్రేడ్ చేసే అసెట్స్ గురించి తెలుసుకోవాలి కదా. జనరల్గా ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బులిస్తాం. అలాగే క్రిప్టోలో ఒక కాయిన్ కొనాలన్నా అమ్మాలన్నా దాన్ని ఇంకో కాయిన్తో జత చేస్తారు. ఇక్కడ బేస్ కాయిన్ని కోడ్ కాయిన్తో పేర్ చేస్తారన్నమాట. మన రెగ్యులర్ ఎకానమీలో యుఎస్ డాలర్ని ఎలాగైతే ఒక స్టాండర్డ్గా వాడతామో, క్రిప్టో ప్రపంచంలో యుఎస్డిటీని ఒక బెంచ్ మార్క్లా వాడతారు. ఉదాహరణకు బాగా పాపులర్ అయిన పేర్స్ చూస్తే బీటీసీ బై యుఎస్డిటీ, బీటీసీ బై ఐఎన్ఆర్ లేదా ఈటీహెచ్ బై యుఎస్డిటీ లాగా ఉంటాయి. ఈ కోడ్ కరెన్సీ ఆధారంగానే బేస్ కాయిన్ రేటు డిసైడ్ అవుతుంది. మూడవ విభాగం: అనాటమీ ఆఫ్ అ క్యాండిల్ స్టిక్. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నికల్ ఎనాలిసిస్ మొత్తానికి ఇది అచ్చంగా గుండెకాయ లాంటిది. ఏ చార్ట్ ఓపెన్ చేసినా ప్రధానంగా ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు క్యాండిల్స్ కనిపిస్తాయి. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఆకుపచ్చ లేదా గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్ అంటే బుల్స్ మార్కెట్ని శాసిస్తున్నారని అర్థం. అంటే మార్కెట్ ఓపెన్ అయిన ప్రైస్ కంటే క్లోజ్ అయిన ప్రైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదే ఎరుపు లేదా రెడ్ క్యాండిల్ అయితే సెల్లర్స్ లేదా బేర్స్ కంట్రోల్ తీసుకున్నారని, వాళ్ల ప్రెషర్ వల్ల ధర కిందకి పడిపోయిందని అర్థం. ఈ రంగులు చూడగానే మార్కెట్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. మరి క్యాండిల్స్ అసలు ఎలా తయారవుతాయో చూద్దాం. ప్రతి క్యాండిల్లో ఒక 4 అత్యంత కీలకమైన డేటా పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే ఓపెన్, హై, లో మరియు క్లోజ్. ఈ ఓపెన్కి క్లోజ్కి మధ్య ఉన్న ఆ మెయిన్ పార్ట్నే బాడీ అంటారు. ఒక పర్టిక్యులర్ టైంలో ధర మొత్తం ఎంత దూరం ప్రయాణించిందో ఈ బాడీ చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడొక అద్భుతమైన మాట చెప్పుకోవాలి. ఒక లైన్ చార్ట్ అనేది కేవలం ఒక సమ్మరీని మాత్రమే ఇస్తుంది. కానీ క్యాండిల్ స్టిక్ చార్ట్ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే యుద్ధాన్ని ప్లే బై ప్లే లైవ్లో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అవును, రియల్ టైం మార్కెట్ సెంటిమెంట్ను పసిగట్టడానికి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ లైన్ చార్ట్లను వదిలేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్నే ఎందుకు పట్టుకుంటారో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. నాల్గవ విభాగం: విక్స్ మరియు మార్కెట్ సెంటిమెంట్. క్యాండిల్ బాడీకి పైన కింద సన్నని గీతల్లా విస్తరించి ఉంటాయి కదా, ఆ గీతల వెనుక దాగిన అసలు కథేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అసలు ఈ విక్స్ లేదా షాడోస్ అంటే ఏంటి? ఇవి అచ్చం ఒక విజువల్ ఫుట్ప్రింట్ లాంటివి. ఒక సెషన్లో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ధరను బలంగా ఒకవైపు నెట్టడానికి ట్రై చేసి చివరకు ఆ ప్రైస్ అక్కడ రిజెక్ట్ అయిందని ఇవి చూపిస్తాయి. మార్కెట్లో డిమాండ్ సప్లై మధ్య ఆ రియల్ టైంలో ఎంత భయంకరమైన ఫైట్ జరిగిందో ఈ విక్స్ ఒక యుద్ధక్షేత్రంలాగా చూపిస్తాయన్నమాట. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. క్యాండిల్ కింద ఒక పొడవైన విక్ ఏర్పడిందనుకుందాం. దానర్థమేంటి?
సెల్లర్స్ ధరను బలంగా కిందకు లాగడానికి ట్రై చేశారు, కానీ కిందకు రాగానే బయ్యర్స్ చాలా అగ్రెసివ్గా ఎంటర్ అయ్యి దాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లిపోయారు. అంటే ఒక పొడవైన విక్ ఎప్పుడూ కూడా కంట్రోల్ ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి సడన్గా ఎలా మారిపోయిందో స్పష్టంగా వివరిస్తుంది. 5వ విభాగం సరైన టైం ఫ్రేమ్లను ఎంచుకోవడం. క్యాండిల్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కాస్త జూమ్ అవుట్ చేసి మార్కెట్ను ఒక విశాలమైన కోణంలో చూద్దాం. టైం ఫ్రేమ్ని మార్చడం వల్ల మార్కెట్ కదలికలపై అవగాహన ఎంతలా మారిపోతుందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఫాలో అయ్యే ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి చూసే చార్ట్ ఇంటర్వెల్ మారిపోవాలి. క్షణాల్లో ట్రేడ్ చేసే స్కాల్పర్స్ అయితే 1 నుంచి 5 నిమిషాల చార్ట్ వాడాలి. అదే రోజంతా ట్రేడ్ చేసే ఇంట్రాడే ట్రేడర్ అయితే 15 నుండి 30 నిమిషాలు. స్వింగ్ ట్రేడర్ అయితే 1 నుండి 2 గంటలు. ఇక పొజిషనల్ ట్రేడర్ అయితే మెయిన్ ట్రెండ్ అర్థం చేసుకోవడానికి ఒక రోజు నుండి ఒక వారం చార్ట్ని చూడాలి. స్ట్రాటజీకి తగ్గట్టు టైం ఫ్రేమ్ ఎంచుకోవడం ఇక్కడ 100% ముఖ్యం. ఇక్కడొక చిన్న వార్నింగ్. చిన్న టైం ఫ్రేమ్లను చూసి ఎప్పుడూ మోసపోకూడదు. ఎందుకంటే 5 నిమిషాల చార్ట్లో ఒక భారీ క్రాష్ లాగా వామ్మో అంతా నాశనమైపోతోంది అన్నట్లు కనిపించేది నిజానికి డైలీ చార్ట్లో చూస్తే ఒక చిన్న నార్మల్ పుల్బ్యాక్ మాత్రమే అయ్యుండొచ్చు. ఈ చిన్న టైం ఫ్రేమ్స్లో మార్కెట్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సడన్గా పెద్ద ఆర్డర్ పెట్టడం వల్ల కూడా అలా జరగొచ్చు. అందుకే రోజువారీ చార్ట్లను చూసి మ్యాక్రో ట్రెండ్ను కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడూ చాలా సేఫ్. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చేశాం. ముగించే ముందు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. బాగా గందరగోళంగా ఉన్న ఆ 5 నిమిషాల చార్ట్ని చూస్తున్నప్పుడు మార్కెట్ నిజంగా క్రాష్ అవుతోందా, లేక ఒక పెద్ద మ్యాక్రో ట్రెండ్ మొదలయ్యే ముందు ఇదొక చిన్న నాయిస్తో కూడిన ట్రైలర్ మాత్రమేనా? ఎంచుకున్న టైం ఫ్రేమ్ అసలు నిజాన్ని చూపిస్తోందా, లేక వాస్తవాన్ని వక్రీకరిస్తుందా? దీని గురించి గట్టిగా ఆలోచించాలి. ట్రేడింగ్లో విజయం సాధించడానికి ఇదొక గొప్ప సూత్రం. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తూ మరొక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.